ఎక్స్పెండిచర్ సంబంధించి ప్రస్తావన ఉంది. మీరు క్వశ్చన్ వేసినప్పుడే డెఫినెట్లీ నేను అనుకున్నాను ఇదే స్పెసిఫిక్ గా మా కేటీఆర్ గారు, వివేకానంద్ గారు, మరి అదే విధంగా సుధీర్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ 122 కోట్ల గురించే వీరి ప్రస్తావన ఉంటది, ఇంత తక్కువ ఖర్చు అయిందని. దానికి సంబంధించి చెప్తాను అధ్యక్ష, ఈ 2026-27 ఫైనాన్షియల్ ఇయర్ లో ఈరోజు 2250 కోట్ల రూపాయలు మరి ఖర్చు పెట్టే కార్యాచరణ తీసుకుంటున్నాం. సార్ ఒక్కసారి ప్రాసెస్ మొదలైపోయిన తర్వాత టెక్నాలజీని ఉపయోగించుకొని, మీరు బాధపడనక్కర్లేదు సుధీర్ రెడ్డి గారు, మీ మన్మలు చూస్తారో అని, మీ హయాంలోనే మళ్ళా తిరిగి ఎలక్షన్ లోపలనే గణనీయమైన ప్రోగ్రెస్ ను చూపెట్టే కార్యాచరణ తీసుకునే పోతాం. ఆ విధమైన కార్యాచరణ తీసుకుంటాం అధ్యక్ష. మేమేదో ఈరోజు 220 కోట్ల అయినాయి డబ్బులు ఖర్చు గారి గురించి అధ్యక్ష, మా ఆలోచన, మా విజన్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనే ఒక దృక్పథాన్ని ముందుకు పెడతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు మరి మీరెంత ఖర్చు చేశారు, మేమెంత ఖర్చు చేయాలి అనే ఆలోచన పోకుండా మనం ఎంత ఖర్చు చేశాం, ఎంతవరకు దానికి ప్రొడక్టివిటీ ఉంది అనే ఆలోచన తప్పకుండా తీసుకెళ్తాం అధ్యక్ష. అదేవిధంగా సుధీర్ రెడ్డి గారు ట్రాఫిక్ ఇష్యూకు సంబంధించి కొన్నే తీసుకున్నారు, కేవలం టీకేఆర్ జంక్షన్ వద్దనే మరి తీసుకుంటా ఉన్నారు. హస్తినాపురం ఫ్లైఓవర్ కు సంబంధించి, ఆనంద్ నగర్ సంబంధించిన ఫ్లైఓవర్స్ విషయంలో కూడా ఆలోచన చేయమని చెప్పారు. అదేవిధంగా ఎగ్జిస్టింగ్ లింకేజ్ రోడ్స్ కు సంబంధించి వైడన్ చేయమని కోరారు. అవన్నిటిని కూడా ప్రతిపాదనలో పెట్టుకుంటున్నాం. ఈరోజు మీరన్నట్టు మేమన్నట్టు మన ఆలోచనలు కరెక్ట్ ఉన్నా కానీ వారు వేరే విధంగా రాజకీయం చేస్తా ఉన్నారు అధ్యక్ష. మూసీ నది విషయంలో మూసీ నది ప్రక్షాళనతో పాటు మౌలిక సదుపాయాలు, ప్రధానంగా రోడ్డు రవాణా సౌకర్యం కూడా మెరుగుపరచాలని మీరు చెప్పిన ఈస్ట్ వెస్ట్ కారిడార్ కూడా ఈ మూసీ ప్రాజెక్ట్ లో సంకల్పించబడ్డది అధ్యక్ష. దాన్ని కూడా తొందరలోనే తీసుకుపోతా ఉన్నాం అధ్యక్ష. డెఫినెట్లీ సార్, ఈ రోజు మైగ్రేషన్ పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రత్యేకించి ఇటు పోతే ఎల్బీ నగర్, అటు పోతే మా కృష్ణారావు గారి నియోజకవర్గం కుక్కట్పల్లి, నలువైపులా కూడా మా వివేకానంద్ గారి కాన్సెన్స్ సంబంధించి నిజామాబాద్ అని మా ప్రాంతం నుంచి వచ్చి అక్కడ సెటిల్ అవుతారు. సో ఇక్కడికి వచ్చే వరకు, టెక్ ఏరియాకు వచ్చే వరకు ఇక్కడ కూడా వివిధ దేశాల నుంచి వచ్చి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతా ఉన్నారు. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మైగ్రేషన్ ఈస్ టేకింగ్ ప్లేస్ టు హైదరాబాద్. అట్లాంటి సందర్భాల్లో మౌలిక సదుపాయాలు పెరుగుతూ ఉంటాయి అధ్యక్ష. అవసరాలు కావాల్సిన మంచినీటి సదుపాయం కానీ, రోడ్స్ కానీ, కావాల్సిన అండర్ ప్యాసేజీలు కానీ, మరి ఈరోజు ఓవర్ బ్రిడ్జెస్ కానీ కావాల్సి ఉంటుంది. డెఫినెట్లీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ట్రాఫిక్ డీకంజెషన్ చేసే దాంట్లో కూడా సెటిలైట్ టౌన్షిప్స్ తీసుకోవాలనే ప్రయత్నంతో దాని క్రమేణా ఈరోజు మేము డెఫినెట్లీ చెప్తా ఉన్నాం, ఫ్యూచర్ సిటీ కూడా దట్ ఈస్ వన్ ఆఫ్ ద కాన్సెప్ట్. ఈరోజు వెస్ట్ సిటీ వరకే పరిమితం అవుతా ఉంది. రేపు ఇంకో సంవత్సరంలో నేను, ఎందుకంటే ఉదాహరణ ప్రతి సందర్భంలో చెప్తా ఉంటాం, పెద్ద హై రైజ్ కు సంబంధించిన బిల్డింగ్స్ ఏర్పాటవుతున్నాయి అధ్యక్ష. మీరు కూడా ఎప్పుడు కూడా పోయేస్తా ఉంటారు, చాలా మంది సభ్యులు కూడా పోతా ఉంటారు. ఈరోజు అన్ని బిల్డింగ్స్ కూడా 2021, 22, 23, 24 ప్రాసెస్ లో పర్మిషన్లు ఇచ్చినాయి. అన్ని కన్స్ట్రక్షన్ అయ్యి అక్కడ రేపు హ్యాబిటేషన్స్ పెరిగిన తర్వాత ఇంటికి 3 కార్లు చొప్పున, మినిమం 3 కార్లు చొప్పున, ఆ ప్రాంతంలో ఉంటున్న వారు మినిమం 3 నుంచి 4 కార్లు ఉంటాయి ప్రతి. జస్ట్ ఇమాజిన్ అధ్యక్ష, పీక్ టైంలో 4 cars from 9:30 to 11. Will the infrastructure which has been created by then administration, will it be sufficient? అప్పుడు కూడా మనం ఆలోచన, బికాస్ అవుట్ ఆఫ్ స్పియర్ టు డెవలప్ మీరు ఇచ్చిండ్రు. కానీ ఈ రోజు అక్కడ సంబంధించిన ట్రాఫిక్, టుమారో ఐఎమ్ టెలింగ్ ఆన్ రికార్డ్ అధ్యక్ష, ఈ రోజు మేము మనం అందరం కూడా ఎయిర్పోర్ట్ పోతా ఉంటాం అధ్యక్ష. PVNR ఎక్కి దిగి వెళ్తా ఉన్న సందర్భంలో ఈరోజు సీమ్లెస్ గా పోతా ఉన్నాం. Exactly 1.5 years, because traffic studies have been done by Honorable Chief Minister by a consultant, international consultant పిలిచి ఈ 2-3 ప్రధానమైన కేంద్రాలను ఎంపిక చేసుకుంటే ఆ PVNR కు సంబంధించి అధ్యక్ష, PVNR దిగి కిందికి వెళ్తా ఉన్న సందర్భంలో ఆ రోజు మీరు శాంక్షన్లు ఇచ్చిండ్రు, పర్మిషన్లు ఇచ్చిండ్రు. ఇప్పుడు మొత్తం మొదలైపోయినాయి అధ్యక్ష. అపార్ట్మెంట్స్, మేమిచ్చిన హైకోర్టుకు సంబంధించిన బిల్డింగు, ఇవన్నిటిని చూస్తే అధ్యక్ష, ట్రాఫిక్
consultant has indicated 20,000 cars in the peak time. Just imagine the plight of the road and plight of the traffic. How to go about? We are just thinking about it, Adhyaksha. ఈ రోజు మనం పీవీఎన్ఆర్ రకంగానే హాఫ్ అన్ అవర్ లో ఎయిర్పోర్ట్ రీచ్ అవుతామని దాంతో పోతా ఉంటాం. ఈ రోజు మనం విఐపీలుగా ఉన్నా, తొందరగా పోవాలనుకున్నా, సామాన్య ప్రజానికం పోవాలనుకున్నా గానీ ఈరోజు రేపు 1.5 year తర్వాత వాట్ విల్ బి ద ఇష్యూ? వీఆర్ జస్ట్ స్టడీయింగ్. నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ యూ. అప్పుడు పర్మిషన్లు ఇచ్చిండ్రు కదా, ఆ విధంగా కాదు. ఇచ్చిండ్రు, అయిపోయింది, వస్తున్నాయి, అపార్ట్మెంట్స్ వస్తున్నాయి, పెద్ద ఎత్తున వస్తున్నాయి సార్. అది మీరు కూడా చూసింటారు, మీరు పోతూనే ఉంటారు. సో ఏ విధంగా ట్రాఫిక్ డీకంజెషన్ చేయాలనే ఒక ప్రయత్నంలో పోతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా పెద్దలు మోటా గోపాల్ గారు ముషీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి రోడ్స్ డ్యామేజ్ అనే రామ్నగర్, పద్మపుత్ర, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, సుందరయ్య పార్క్ కు సంబంధించిన విషయాలన్నిటి కూడా దృష్టిలో పెట్టుకుంటాం. మరి వీటికి సంబంధించి మీ ఆయంలో మా ఆయంలో కాకుండా అధ్యక్ష అందరికీ కూడా సదుపాయాలు కల్పించాలి. ఎక్కడైతే ఉందో డెఫినెట్లీ ఇవ్వమని చెప్పండి. వి విల్ టేక్ అప్ ద రిపేర్ వర్క్స్. దానికి కూడా ఓ ప్రయత్నంలో పోతా ఉన్నాం అధ్యక్ష. పెద్దలు సబితా ఇంద్రారెడ్డి గారు ఈరోజు మిస్సింగ్ లింక్స్ సంబంధించి టెండర్స్ క్యాన్సిల్ చేశారని, బండ్లగూడకు సంబంధించిన రాజనగర్ నియోజకవర్గానికి గురించి ప్రస్తావన చేశారు. టెండర్స్ క్యాన్సిల్ అని కాదు అధ్యక్ష. ఈరోజు ఎక్కడ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని సమీక్ష చేసుకొని ఏ పనులు చేపట్టాలి, మీకు ఒక ప్రతిపాదన ఉండొచ్చు, మీ కార్యాచరణలు ఉండొచ్చు, అది కూడా దృష్టిలో పెట్టుకుంటాం. కానీ ఈరోజు సమీక్ష చేసినప్పుడు ప్రయారిటీ ఏ విధంగా ఉండాలి, ఏ విధమైన మేము కూడా అధికారుల దగ్గర నుంచే నివేదిక తీసుకుంటాం అధ్యక్ష. ఆ నివేదిక ఆధారంగానే రోడ్లు ఇక్కడ అవసరం లేదంటే ముందు ఇక్కడ కాకుండా అక్కడ ఉన్న ప్రాంతానికి సంబంధించిన సమస్యలు తీసుకొని ముందుకు పోవడం జరిగింది. ఏదైనప్పటికీ వారి నియోజకవర్గంలో కూడా తప్పకుండా వారు చెప్పే ప్రతి అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తాం అధ్యక్ష. పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు బ్రాడ్ గా ట్రాఫిక్ కి సంబంధించిన అంశం గాని, రద్దీకి సంబంధించి, మరి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ సంబంధించిన అంశం చెప్పారు. మేము ఆపలేదు సార్. అది మీరు మొదలుపెట్టిన 20 గాని ఆ ఎస్టీపీ పార్కులు అన్నిటిని కూడా కంప్లీట్ చేస్తా ఉన్నాం.